రిలీజ్ తర్వాత కూడా ప్రమోట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ వచ్చి హ్యాపీగా చాలా గ్రేట్ఫుల్గా అందరికీ థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నా. ఆయన వచ్చి ఒక ఇమోషనల్ గూగుల్ చేశారు, చాలా ఎమోషనల్ అయిపోయా. హ్యాపీగా మాట్లాడదాం అనుకున్నా కానీ నో, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ అండి. అండ్ ఆ జర్నీ మొదలైంది అరవింద్ గారు ఓకే వల్ల, అరవింద్ గారు ఎస్ వల్ల. ఇప్పుడు కాదు, ఆయన ఫస్ట్ ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు వేరే సందర్భంలో ఆయనకి స్క్రిప్ట్ గురించి తెలిసింది. అప్పుడు చెప్పారు, ఈ స్క్రిప్ట్కి ఒక వాల్యూ ఉంది, ఇది నువ్వు ఎప్పుడు తీసినా నా దగ్గరికే తీసుకోరా అని చెప్పారు. అప్పుడు ఆ చివరికి మీకే చేసాం సార్. అండ్ ఇట్స్ అన్ ఆనర్, ఇట్స్ అ ప్రివిలేజ్. ఎక్కడో ఇంత ఒక ఇల్లస్ట్రియస్ ఇన్స్టిట్యూషన్, 53 years హిస్టరీ ఆఫ్ గీతా ఆర్ట్స్లో చిన్న ఎండ్లో నా పేరు కూడా ఉంటుందని ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్. అండ్ బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి థ్యాంక్ యూ సార్. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తెలుసు సార్, నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ స్టోరీ మీరు ఎనేబుల్ చేయడం వల్ల, ఎంపవర్ చేయడం వల్ల జరిగింది సార్. ఈ సినిమా నేను తీయగలిగాను, ఈ స్టోరీ చెప్పగలుగుతున్నాను. కానీ నేను ఎలా చెప్పాలనుకున్నానో అది చెప్పనిచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ యూ నో హౌ డీప్లీ గ్రేట్ఫుల్ ఐ యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ఆర్ 2 డార్లింగ్ ప్రొడ్యూసర్స్, విద్య గారు, ధీరజ్ గారు. బ్రో అనవసరంగా ఎమోషన్ చేశారు బ్రో నన్ను. బట్ దట్ సైడ్ డే 1 నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ గీతా ఆర్ట్స్ దాకా పట్టుకెళ్ళింది. యాక్చువల్లీ ఇంకో స్క్రిప్ట్ పట్టుకెళ్ళారు, కానీ గీతా ఆర్ట్స్ దగ్గర నన్ను తీసుకెళ్ళింది ధీరజ్ గారు. బ్రో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బిన్ అన్ అమేజింగ్ జర్నీ. ఎన్నో చూసాము. మీరు చెప్పినట్టు మీకు నేను బ్యాడ్ కాపు, నాకు మీరు బ్యాడ్ కాపు, కొట్టుకున్నాము, తిట్టుకున్నాము, ప్రేమించుకున్నాము, అంతా అయిపోయాక కానీ ఒక్కసారి కూడా అది దే ఆల్వేస్ సే కపుల్స్ మధ్యలో ఆల్వేస్ హగ్ ఇట్ అవుట్ బిఫోర్ యూ గో టు బెడ్ అంటారు కదా. సో ఎడిట్లో నైట్ 3 o'clock అయినా 4 o'clock అయినా హగ్ చేసుకొని బయలుదేరేవాళ్ళం. అండ్ దట్ వాజ్ లవ్లీ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్. విద్య గారు, from day one, from the time she read the script, she's been championing the script, and without your conviction in the script, this wouldn't have happened. And whenever I have doubts, whenever I was confused, whenever I was a little down, ప్రతిసారి ఫోన్ చేసి మంచి సినిమా తీస్తున్నాం, నేను నమ్ముతున్న సినిమాని అని నాకు స్ట్రెంగ్త్ ఇచ్చేవారు. షీఈ్ లైక్ దిస్, షీఈ్ లైక్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. షీఈ్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్. అండ్ విద్య గారు నా లైఫ్లోకి రావడం వల్ల నాకు కొన్ని సిచ్యువేషన్స్లో ఎవరైనా అవసరం ఉంటారని కూడా నాకు తెలీదు, అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని కూడా ఎప్పుడు అనుకోలేదు. షీ వాజ్ అ మ్యాసివ్ మారల్ సపోర్ట్ ఫర్ మీ. ఐ నెవర్ ఫర్గెట్ ఫర్ దాట్. నాకు తెలీదు హౌ మచ్ ఐ నీడెడ్ యూ ఇన్ మై లైఫ్ అట్ దట్ పాయింట్ అని, కానీ దేవుడు పంపించారు. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ యూ వర్ దేర్ విత్ మీ అట్ దట్ పాయింట్. థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ మై డార్లింగ్ క్రూ, చోటా బ్రో, ప్రతి సినిమా కలిసే చేసాము, ఇంకా నేను ఏ సినిమా చేసినా మీరు ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నాకు అంటే నేను ఒక సినిమా తీస్తున్నప్పుడు ఎన్ని అంటే మరీ హైస్ చూస్తా, మరీ లోస్ చూస్తా, అవన్నీ చూసేది ఈయన ఎడిట్ రూమ్లో కూర్చొని. బ్రో ఏంటి బ్రో ఇది కరెక్ట్ అయినా, లేకపోతే బ్రో ఏమన్నా ఉందా బ్రో, అన్నీ ఆయనే చూశారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ జర్నీ విత్ మీ బ్రో. అండ్ ఈ సినిమా నేను రష్మికకి ఎప్పుడు చెప్పేవాడిని దట్ ఈ సినిమా చూసి ఇఫ్ పీపుల్ కెన్ గో హోమ్ అండ్ థింక్ దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ విన్ అని. ఆ ఫస్ట్ విన్ నాకు ఇచ్చింది చోటా గారు. నాకు ఒక బ్యూటిఫుల్ మాట, ఈ సినిమా ఆయన ఫస్ట్ టైం 1000 సార్లు చూసుంటారు, ప్రతి షాట్, ప్రతి సీన్. కానీ ఫస్ట్ టైం ఈ సినిమా మేము ఒక స్క్రీనింగ్ చేసుకున్నాం మా టీం కోసం రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో. అక్కడ ఫస్ట్ టైం ఈయన సినిమాని మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు ఫ్లోలో చూశారు. ఫ్లోలో చూసి నాకేం చెప్పకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి, నేను అక్కడ స్క్రీనింగ్ నుంచి బయలుదేరాను, కార్ తీశాను, ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళి ఒక 1/2 hourలో వైఫ్ని కలవబోతున్నాను, కానీ ఎందుకో డ్రైవ్ చేయాలని కూడా అనిపించట్లేదు. కార్ రోడ్లోనే ఆపేశాను. ఆపేసి నా వైఫ్కి ఫోన్ చేసి, ఐ లవ్ యూ బంగారం, ఐ వాంట్ టు బీ అన్ ఈవెన్ బెటర్ హస్బెండ్ టు యూ, నీకేమైనా ఉంటే చెప్పు, ఐ విల్ ఇంప్రూవ్ అన్నారంట. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రివ్యూ ఐ కెన్ గెట్ ఫర్ దిస్ ఫిల్మ్. ఐ హోప్ ఇట్ మేక్స్ ఆల్ ద బాయ్స్ వాంట్ టు బికమ్ better boyfriends. I hope it helps them understand their girls better. I hope it helps husbands understand their women better. And I hope it gives strength to women. So that was the most beautiful review, bro. That was my first win. Thank you for that. Prashant Vihari, again, రెండోసారి కలిసి పనిచేస్తున్నాం. చాలా కాంప్లికేటెడ్. నాతో కూర్చొని మ్యూజిక్ సిట్టింగ్ అనేది ఎవరైనా పారిపోతారండి. చాలా కాంప్లికేటెడ్. ఒక 15 నిమిషాలు మాట్లాడతా, ఇది బ్రో ఈ సీన్లో ఇది ఇమోషను, కానీ మనకి మ్యూజిక్లో ఇది వద్దు, వేరే పర్స్పెక్టివ్ కావాలి, ఇక్కడ ఈ క్యారెక్టర్ ఏమో చాలా కాంప్లికేటెడ్ మూడ్లో ఉన్నా, ఏదేదో చెప్తా. ఎవరైనా అరే ఏం మాట్లాడుతున్నారా వీడు అనుకుంటారు, కానీ ప్రశాంత్ పాపం చాలా పేషెంట్గా వింటాడు. మొత్తం విని, బ్రో మీరు ఇదంతా చెప్తుంటే నాకు ఒకటి అనిపిస్తుందని చెప్పి ప్లే చేస్తాడు. దాంట్లో బ్యూటీ ఉంటుంది, చెప్పింది అంతా ఉంటుంది. I love you, bro. I love you. I'm so glad I got to work with you again. And Hesham,
హేషామ్ మ్యూజిక్లో ఉన్న సోల్ అసలు హీస్ అ చైల్డ్ ఎట్ హార్ట్ అండి. ఆ చైల్డ్ లైక్ క్వాలిటీ లేకపోతే మ్యూజిక్లో ఇంత సోల్ ఉండదు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఆల్ అవర్ సెషన్స్ టుగెదర్. యూ యూస్ టు టాక్ అండ్ యూ యూస్ టు సెండ్ మీ ట్యూన్ ఆఫ్టర్ ట్యూన్. ద వన్ థింగ్, కొన్ని ట్యూన్స్ మనకి వర్కౌట్ అవుతాయి, కొన్ని ట్యూన్స్ ఐ బి లైక్ నో హేషామ్ వీ నీడ్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఎవ్రీ వన్ ఆఫ్ దోస్ ట్యూన్స్ యూస్ టు హ్యావ్ సో మచ్ సోల్. మనము వాడని కొన్ని ట్యూన్స్ ఐ హోప్ వీ గెట్ టు యూస్ ఇట్ ఇన్ ద ఫ్యూచర్. I can't wait. Some of them were gems. So yeah, I hope we get to use it in the future. It's been lovely working with you, Hesham. When I see you, I see God inside you. That's the purity in your music. So thank you for touching my life. Thank you for touching this film. అండ్ ఇక్కడ లేని టెక్నీషియన్స్ కొందరు ఉన్నారండి. సౌండ్ డిజైనర్ మనోజ్ అక్కడెక్కడో ఎప్పుడు వెనకాల వెళ్ళి నిల్చుంటారు. సౌండ్ డిజైనర్ మనోజ్, మై ఫెంటాస్టిక్ కెమెరామ్యాన్ కేవీ. హీ వాజ్ జెన్యున్లీ లైక్ ఒక కమాండర్ ఇన్ చీఫ్ లాగా అండి. ఈ సినిమా ఐ థింక్ ఒక ఫస్ట్ 2 daysలోనే ఆయన అర్థం చేసుకున్నాను. ఎందుకంటే మాకు పెద్ద ఛాలెంజ్ ఉండింది. అనిమల్ సినిమా రిలీజ్ అయ్యి 7th డేనో 8th డేనో రష్మిక ఫస్ట్ మా సినిమా జాయిన్ అవుతుంది. ఆ రోజుకి 500 crores 600 crores 700 crores ఇట్లా వెళ్తా ఉంది. నాకు కేవీ మనమేమో ఇలాంటి బట్టలు సింపుల్గా, ఈ అమ్మాయి అంటే మీరు ఏ కాలేజీకి వెళ్ళినా ఎలా ఉంటారో అలా ఉండాలని అనుకుంటున్నాము, మనమేమో ఇలా ప్రజెంట్ చేస్తున్నాము, మనకి తీయడం రాక రష్మికని ప్రజెంట్ చేయడం రాక ఇలా చేసామని అనుకుంటారా, లేదు ఇది ఒక కాన్షియస్ క్రియేటివ్ చాయిస్ అని అనుకుంటారా అని నేను ఎప్పుడు మాట్లాడుకునేవాడిని ఫస్ట్ ఫ్యూ డేస్. కేవీ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇది న్యాచురల్గా రియల్గా రూటెడ్గా మీకు ఎలా కావాలో తీద్దాం, బట్ అట్ ద సేమ్ టైం ఏస్థెటిక్గా తీద్దాం, అలా ఎవరు అనుకోరని. ఆ ఛాలెంజ్ డిఫికల్ట్ ఛాలెంజ్ అది. ఈ అమ్మాయిని మీరు ఈ సినిమాలో చూస్తున్నప్పుడు ఒక 10 minutesలో రష్మికని మర్చిపోతారు, భూమా మాత్రమే గుర్తుంటుంది. దాంట్లో ఒక పెద్ద పార్ట్ కేవీకి కూడా ఉంది బికాస్ ఆఫ్ హౌ బ్యూటిఫుల్ ఈస్ ప్రెజెంటెడ్ హర్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ కేవీ. మై ప్రొడక్షన్ డిజైనర్స్, also people that I'm doing my second film with, Ram and Mona, thank you so much. They're not here. Shravya Verma, again doing my second film with her. శ్రావ్య, ఈ బట్టలు చాలా మంది యాక్చువల్లీ మేము రష్మికని ఇలా ప్రజెంట్ చేస్తే పర్లేదా అని భయపడ్డాము. నాకు ట్విట్టర్లో ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తున్నాయి, భూమా వార్డ్రోబ్ బాగా నచ్చిందండి, మాకు కావాలి, లింక్లు పెట్టండి అని. ఆల్ ద క్రెడిట్ గోస్ టు శ్రావ్య. షీ ఫౌండ్ దట్ బ్యూటిఫుల్ బ్యాలెన్స్ between making her look real and rooted and making her look pretty and making a very handsome boy like Deekshith కొంచెం స్టైలిష్గా బట్టలు ఇచ్చిన హీరోలా ఉంటాడు, బట్ టు మేక్ హిమ్ లుక్ రియల్ అండ్ రూటెడ్ బట్ అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్. సో యా శ్రావ్య, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ, యు నో వై. సో I really hope I'm not missing anybody, but the entire crew, thank you so much. Mainly my direction department, ఇప్పుడైతే ఇద్దరు ఉన్నారు, I love you boys and I love the rest of the gang, సాయి గారు, వాసు గారు and the whole gang. ఈ సినిమా 48 days స్మూత్గా జరిగింది షూట్. ఇట్ కుడెంట్ హ్యావ్ హ్యాపెన్ వితౌట్ దెమ్. సారీ అండి, కొంచెం టైం తీసుకుంటున్నాను, కానీ డైరెక్టర్గా ఇలాంటి ఒక ఫంక్షన్లో నా టీంకి నేను థ్యాంక్ యూ చెప్పకపోతే కరెక్ట్ కాదు. ఐ వాంట్ దెమ్ టు హియర్ ఇట్ అండ్ ఐ వాంట్ దెమ్ టు నో హౌ గ్రేట్ఫుల్ ఐ యామ్. సో ఎస్, ద కెమెరా డిపార్ట్మెంట్, ద ప్రొడక్షన్ డిజైన్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, ఆల్ ద అసిస్టెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్మూత్గా హ్యాపీగా పనిచేసామంటే మీ అందరి కోఆపరేషన్ వల్ల. అండ్ మై కాస్ట్, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. అను, వితౌట్ ఎనీ హెసిటేషన్ ఈ రోల్ చాలా బాగుంది, నాకు ఈ స్క్రిప్ట్ బాగా నచ్చింది, నేను చేస్తానన్నావు, అండ్ యూ గేవ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వీ పుష్డ్ ఈచ్ అదర్ టుగెదర్. ఐ థింక్ వీ ఫౌండ్ సంథింగ్ మ్యాజికల్ అను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ ఫర్ ప్లేయింగ్ దుర్గా. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఎల్స్ కుడ్ హ్యావ్ ప్లేడ్ ఇట్. ఎందుకంటే ఈ దుర్గా అనే క్యారెక్టర్ కాస్ట్ చేస్తున్నప్పుడు, quote unquote, I don't know how else to name it, but she's supposed to be the most good looking girl in college. ప్రతి కాలేజ్లో కాలేజ్ బేబ్ అంటారు కదా, షీ వాజ్ సపోజ్ టు బి దాట్. అండ్ ఐ టోల్డ్ అను, ఐ వాంట్ యూ బికాస్ ఐ వాంట్ టు బ్రేక్ దిస్ స్టీరియో టైప్ దట్ కాలేజ్ బేబ్ అని మనం సినిమాలో కాలేజ్లో ప్రిటియెస్ట్ గర్ల్ అని కాస్ట్ చేసేటప్పుడు ఎందుకు ఒక టైప్ ఆఫ్ ఫేర్ స్కిన్ ఇలాంటి ఫీచర్స్ ఉన్న అమ్మాయిలే ఎప్పుడు కాస్ట్ చేస్తుంటాం. ఐ వాంట్ టు కాస్ట్ an authentic, beautifully dusky South Indian girl, and I want to break that stereotype and I want you to bring that vibe, Anna. And she got hold of that and she brought it out beautifully. Two of my favorite artists, Rao Ramesh garu, Rohini garu, ప్రతి సినిమాలో వాళ్ళిద్దరు ఉండాలనుకుంటా. I love working with both of them. ఇద్దరు చింపేశానండి ఈ సినిమాలో. మీరు సినిమా చూసి మీరే చెప్తారు, నన్ను తిట్టుకుంటారేమో కానీ వాళ్ళిద్దరినైతే మెచ్చుకుంటారు. అండ్ ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళనైతే విపరీతంగా మెచ్చుకుంటారు, దీక్షిత్ అండ్ రష్మిక. I want to talk about Deekshith first, bro. I know everything that you go through because I've been there and I'm so proud of you. I never had the talent that you had. When I see you, ఎంత టాలెంట్ ఉందో ఈ అబ్బాయినికి ప్రతిరోజు నేను ఆలోచించుకుంటా, ప్రతిరోజు ఇదే అనుకుంటా, నువ్వు ఉండాల్సిన చోట ఇది కాదు. అరవింద్ గారు, ఈ మాట నేను చెప్పొచ్చా సార్? అరవింద్ గారు ఫస్ట్ షెడ్యూల్ తీసిన తర్వాత రషెస్ చూసి
ఇలా చూసి ఏంటి అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అన్నారు. అదే చేయితో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డే, నేను జోక్ చేయట్లేదు, ఎగ్జాజరేట్ చేయట్లేదండి, ఫస్ట్ డే వచ్చి సెట్లో దీక్షిత్ని కలిసి అబ్బాయి చాలా బాగా చేస్తున్నావు, ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్, ఐ సీ సో మచ్ పొటెన్షియల్ ఇన్ యూ అని ఇంకో సినిమా మాతో చేయాలని ఒక అడ్వాన్స్ ఇచ్చారు. దట్ ఈస్ ద ఫెయిత్, నన్ను వదిలేయండి, దట్ ఈస్ ద ఫెయిత్ ఏ లెజెండ్ లైక్ అరవింద్ గారు హ్యాస్ ఆన్ దిస్ బాయ్, అండ్ దట్ ఈస్ ద ఫెయిత్ ఐ హ్యావ్ ఆన్ హిస్ టాలెంట్. దీక్షిత్ స్క్రీన్ ఏజ్ గ్రూప్లో మనకి సౌత్ ఇండియన్ ఆల్ 4 ఇండస్ట్రీస్లో ఇవాళ చాలా తక్కువ మంది కంప్లీట్ ప్యాకేజ్ హీరోలు ఉన్నారు. చాలా సినిమాలు తీయలేకపోతున్నాం, స్టోరీస్ చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్లో లుక్స్, ఫిజిక్, డాన్స్, ఫైట్, యాక్టింగ్, వాయిస్ అన్నీ ఉన్న కంప్లీట్ ప్యాకేజ్ హీరోస్ చాలా తక్కువ మంది ఉన్నారు. వీ నీడ్ యూ మోర్ దెన్ యూ నీడ్ యువర్ సక్సెస్, వీ నీడ్ యువర్ సక్సెస్, and all 4 South Indian industries will benefit from your success, and I hope you become a massive star, bro. It's been a privilege working with you. I hope I do many many films with you. And my darling Rashmika, this film wouldn't have happened without you. This film wouldn't have happened without your complete faith and commitment. How you Rashmika వీడియోలో చెప్పినప్పుడు డీప్ డైవ్ అంతే దూకేసింది, అరే ఈ స్టోరీ ఏదో బాగుంది నాకు చేయాల్సిందే దూకేసింది. రష్మికకి ఈ సినిమా ఏంటి అంటే నేను ఒకటే చెప్తాను, మేమిద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూ చేస్తుంటే చాలా బ్యూటిఫుల్గా చెప్పింది, మీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంటారు కదా, సడన్గా ఈ టైప్ సినిమా ఏంటి, మీరు పుష్ప, అనిమల్ అలాంటి సినిమాలు చేస్తున్నారు కదా అంటే తను ఒకటే చెప్పింది, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ దోస్ డైరెక్టర్స్ అండ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ దట్ గేవ్ మీ సో మచ్ పాపులారిటీ అండ్ విజిబిలిటీ, కానీ నేను అలాంటి సినిమాలు చేసేదే ఏదో ఒక రోజు ఇలాంటి ఒక సినిమా చేయగలుగుతానని. అండ్ దిస్ ఇస్ వాట్ దిస్ ఫిల్మ్ మీన్స్ టు హర్. అండ్ ఆ అవకాశం దొరికినప్పుడు వామో రష్మిక బాగా చేస్తానని నాకు గట్టిగా నమ్మకం ఉంటుంది, ఈ అమ్మాయి టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంటుంది, కానీ కొన్నిసార్లు మానిటర్లు చూసి నేనే షాక్ అయిపోయా, అసలు ఇంత బాగా చేస్తే నేను అనుకోలేదురా బాబు అని. జీవించేసిందండి ఆ క్యారెక్టర్ని తను. మెల్లగా మేము సినిమా చేస్తున్న ప్రాసెస్లో మెల్లగా సీన్ బై సీన్ వెన్ వి యూస్ టు డూ, షీ యూస్ టు టెల్ మీ వై ఈ స్క్రిప్ట్ చదవగానే వై షీ కనెక్టెడ్ సో మచ్ టు ద స్టోరీ, ఈ క్యారెక్టర్కి ఎందుకు ఇంత బాగా రిలేట్ అయ్యిందని. ఆ రిలేటబిలిటీ ఏదైతే ఉందో దానివల్ల ఈ క్యారెక్టర్ని ఇంటర్నలైజ్ చేసుకునే విధానం వల్ల తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ మీరు చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. నా వర్క్ గురించి సినిమా చూసి రేపు మీరంతా చెప్పండి, మీరు నాకు చెప్పండి నేను బాగా చేశానా లేదా అని. కానీ ఈ సినిమా చూసిన ఫస్ట్ ఆడియన్స్గా, ఎడిట్లో 1000 సార్లు చూసిన ఫస్ట్ ఆడియన్స్గా చెప్తున్నా, this performance I think will be remembered as one of the best female lead performances in Telugu of this decade. That's how good she is in the film. And I hope she gets all the appreciation and love she deserves for it. I hope she gets all the rewards and awards for it. Love you, Rashmika. We miss you here. We very dearly miss you here. But I know that we are in your thoughts and you are in ours. Thank you. Thank you, everyone. Just once again feel like saying 1000 thank you. Oh, how can I forget? నాకు పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చిన అక్కడ సైలెంట్గా నిల్చొని ఫోన్ చూస్తున్నారు, ఆయన ఫోన్ ఏ టెన్షన్లో చూస్తున్నారో కూడా నాకు తెలుసు, ఏంటి ఏమైనా వస్తుందా మన సినిమా గురించి అనే. ఫస్ట్ మా టీం బయట, కాస్ట్ అండ్ క్రూ బయట సినిమా చూసింది వంశీ గారు, సురేష్ గారు అండ్ సీను బంగారం గారు. అంటే నేను ఆయన గురించి నెక్స్ట్ చెప్తా, కానీ వీళ్ళిద్దరు సినిమా చూసి నాకు స్ట్రెంగ్త్ ఇచ్చారు. అలాగే చాయ్ బిస్కెట్ సురేష్, వేర్ ఆర్ యూ బ్రో, ద చాయ్ బిస్కెట్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ సురేష్, వంశీ గారు అండ్ సురేష్ గారు, ద ఫెయిత్ దే హ్యాడ్ ఇన్ ద ఫిల్మ్, లిటరలీ ఒక పాయింట్ తర్వాత ఎలా అయిపోయిందంటే దే ఆర్ పుషింగ్ మీ rather than me pushing them, and I don't know how to thank you. I really don't. The courage it gave me, the strength it gave me, my reaction, and today how much you're pushing the film. Thank you so much for that. And if I'm forgetting anybody, I'm so sorry, but I shall WhatsApp every one of you. Thank you from the bottom of my heart for being a part of this film. Thank you. Thank you.